హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఒక భారీ బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉందండి మనకి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆమెది మొదటి భార్య సర్టిఫికెట్ రద్దయిపోయింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల వేళ సంచలనమైన ఒక వివాదం చోటు చేసుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఖాళీ అయిన ఈ స్థానంలో బై ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో బీఆర్ఎస్ క్యాండిడేట్గా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతని పెట్టారు. అయితే మొదటి భార్యగా రెవెన్యూ అధికారుల నుండి పొందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రద్దు కావడం ఇప్పుడు హైలైట్ పాయింట్. అదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది. అధికారులు తొందరపాటు పడ్డారు అనే దానిపైన ఇప్పుడు మొత్తం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ ఒకసారి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. దాదాపు 15 సంవత్సరాల పాటు టీడీపీతో అనుబంధం ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో టీడీపీ నుంచి గెలిచి కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2 ఎలక్షన్స్లో కూడా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఆయన. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయారు. ఆయన మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పుడు బై ఎలక్షన్ అనివార్యమైంది. కంపల్సరీగా బై ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గొడవ ఏంటంటే ఈ ఉప ఎన్నిక వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు అనౌన్స్ చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమర్పించాల్సిన ధ్రువపత్రాల విషయం అసలు గొడవ మొదలైంది. మాగంటి సునీతను గోపీనాథ్ మొదటి భారీగా గుర్తిస్తూ శేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యుని ధృవీకరణ పత్రం అంటారనమాట, ఇది ఇచ్చారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చే నివేదిక ఆధారంగా డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి సర్టిఫికేట్ మంజూరు చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పుడు తల్లి ఫిర్యాదు, ఎవరు మాగంటి గోపీనాథ్ తల్లి, తర్వాత మొదటి భార్య కొడుకు ఫిర్యాదు ఇచ్చారు. మాగంటి మహానంద కుమారి ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ శేర్లింగంపల్లి డిప్యూటీ తహసీల్దార్ని మనం ఫోన్ ద్వారా వివరణ కోరే ప్రయత్నం చేశాం. ఆయన మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలిని అని, వారిరువురికి 1996లోనే చట్టబద్ధంగా వివాహం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ డివోర్స్ కాలేదు. ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకొని మాగంటి సునీత పేరు మీద జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రాజేంద్ర నగర్ ఆర్డీఓ తక్షణమే క్యాన్సిల్ చేసేసారు. సో అధికారుల తీరుపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మొదట గ్రౌండ్ లెవెల్లో విచారణ జరిపామని నివేదిక ఇచ్చి సునీతను మొదటి భారీగా గుర్తించి సర్టిఫికేట్ జారీ చేసి ఆ తర్వాత ఫిర్యాదు అందగానే దాన్ని క్యాన్సిల్ చేయటం పైన ఈ రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు వాస్తవాలు నిర్ధారించుకోకుండా అధికారులు ఎలా ధ్రువపత్రం జారీ చేస్తారంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ గందరగోళంపై డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డిని వివరణ కోరగా ఈ వివాదంపై స్పష్టత కోసం మంగళవారం రోజున ఇరుపక్షాలను పిలిచి హీరింగ్ పెడతారంట. సో వారి వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ మొత్తం మీద కీలకమైన ఉప ఎన్నికల సమయంలో అభ్యర్థి కుటుంబ నేపథ్యం చుట్టూ చెలరేగిన ఈ వివాదం అధికార నిర్లక్ష్యంతో మరింత జటిలమైంది. ఈ పరిణామాలు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. ఇప్పటికే మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు, కాకపోతే కొంత వెనకబడ్డారనే టాపిక్ కూడా నడుస్తూ ఉంది. సో మొన్నటికి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఎవరైతే ఉన్నాడో తను కూడా వచ్చి మొదటి భార్య మా అమ్మే, ఇప్పటివరకు ఎవరికి డైవర్స్ కాలేదు, అమ్మ నాన్నకి చనిపోయిన గోపీనాథ్కి మా అమ్మకి డైవర్స్ కాలేదు, సో ఈమె ఖచ్చితంగా అఫీషియల్గా భార్య కాదని కొడుకు ఎవరు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఆరోపణలు చేశారు. ఇప్పుడు మాగంటి తల్లి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడంతో మొత్తం వ్యవహారం ఒక సస్పెన్స్లో పడింది. ఇప్పుడు రేపటి రోజున హీరింగ్ తర్వాత ఒకవేళ ఈ ధ్రువపత్రం తప్పు, ఈసీకి తప్పుడు అఫిడవిట్ జారీ చేశారని చెప్పి ఒకవేళ ఆమె నామినేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా, క్యాన్సిల్ అయితే మరో అభ్యర్థి నిలబెట్టే అవకాశం బీఆర్ఎస్కు ఉంటుందా, లేకపోతే అసలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడానికే లేకుండా అయిపోతుందా అనేది ప్రస్తుతానికి ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రమైన టెన్షన్ నెలకొని ఉంది. చూడాలి మరి రేపు ఏం జరిగిద్దాం.